నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ 118వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫారూక్, ఎమ్మెల్సీ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం పెట్టింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. నంద్యాలలో అంబేద్కర్ విగ్రహం ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు. నంద్యాలలో ప్రధాన కూడలిలో సీసీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశామని అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే బాబు జగజీవన్ గారి స్టాచ్యూ మొట్టమొదటిసారిగా భారతదేశంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ పెట్టాం. దాని పర్యవసనమే మేము కూడా నంద్యాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని గౌరవించి, ఎందుకంటే ఒక మౌనతమైన వ్యక్తి ఆయన, అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విగ్రహాలను ఏర్పాటు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆదేశించారు. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా నంద్యాల కూడా అప్పుడు కూడా నేనే పెట్టడం జరిగింది. వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి, మరి నిన్ననే బహుశా అనుకుంటా నాకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు మున్సిపల్ ఆఫీస్లో పెట్టుకుంటామని చెప్పి బలస్వామి వెళ్ళి ఉన్నాడు. చెప్పడం పెట్టుకోండి, మంచిది. ఎంతకన్నా గౌరవించాల్సిన అంత వ్యక్తి, మహాన్ వ్యక్తికి గౌరవించాల్సి ఉంది. మనం ఏమంటే ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఎందుకంటే నేను రాజశేఖర్ గారి విగ్రహం నంద్యాల సెంటర్లో పెట్టాను. అది ఎన్టీ రామారావు గారికి 1996 సరిపోతే ఆడ రిజర్వేషన్ కూడా తీసుకున్నాం. అయినా ట్రాఫిక్ ఆలోచించి నేను పెట్టా. ఎందుకంటే నంద్యాల ఉండేదే వైద్యునికి చేయకపోతే ఏం పరిస్థితి మీకు చెప్పాలి, ప్రభుత్వం కాపాడాల్సింది.